మనుష్యుని యొక్క అపరాధములు, మనుష్యుని యొక్క దోషములు, మనుష్యుని యొక్క పాపములు అన్ని కూడా పరిహరింపబడాలి అంటే ఒక మనుష్యుడు క్షమించే వ్యక్తి కావాలి, క్షమాపణ ఇచ్చేవాడు కావాలి, మంచిని చేసేవాడు ఉండాలి. అట్టి వారు ఎవరైనా ఉన్నారా అంటే మనము ఆరాధిస్తున్నటువంటి యేసు గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడు యందు విశ్వాసం ఉంచేవానికి నిత్య జీవమును ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు కొలతలు లేవండి. హద్దులు లేని ప్రేమ ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఆశించి కోరేది కాదు. ఆయన ప్రేమ, ఆయన ప్రేమలో త్యాగం ఉంది. ఆయన ప్రేమలో ప్రాణ త్యాగం ఉంది. ఆయన యొక్క ప్రేమలో రక్తాన్ని దారపోసేటటువంటి గుణం ఉంది. అంత గొప్ప గుణాన్ని ఎవరు కూడా చూపించలేదండి. నేటి వరకు ఎందరో వస్తున్నారు, ఎందరో నిలబడుతున్నారు, ఏవేవో చేస్తాము అంటున్నారు, కానీ కనిపించే మంచి చేసే దాతలు మనకు లేరండి. దేవుడు అంటున్నాడు, మీ కొరకు నేను నా ప్రాణాన్ని పెడతాను అని. ఎవరు కూడా చెప్పలేదు. ఎవరు కూడా ఆ విధంగా మన కొరకు, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమాల కొరకు ఎవరు కూడా వారి యొక్క ప్రాణాలు ఇవ్వడానికి కానీ, రక్తాన్ని చిందించడానికి కానీ ఎవరు కూడా సాహసించలేదండి. అంత గొప్ప కార్యం ఎవరు చేశారు అంటే నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేశారండి. 2026 సంవత్సరాలకు పూర్వము యేసు గొప్ప కార్యము చేశారు. ఏమిటంటే సమస్త మానవాళి యొక్క పాపాలు, సమస్త మానవాళి యొక్క దోషాలు, సమస్త మానవాళి యొక్క అతిక్రమాలన్నీ పరిహరింపబడాలని మనుష్యుడు ఏం చేస్తున్నాడు అంటే కొండలు ఎక్కుతున్నాడు, పర్వతాలు ఎక్కుతున్నాడు, సముద్రాల్లో మునుగుతున్నాడు, ఎన్నెన్నో మొక్కుబడులు చేస్తున్నాడు. కానీ వాటి వలన ఏ ఒక్క మనిషికి కూడా పాప పరిహారార్థ బలి కానీ, పాప క్షమాపణ కానీ లేదండి. యేసు అన్నారు, మీ కొరకు నా ప్రాణములు పెడుతున్నాను అని. తన ప్రాణాన్ని అర్పించిన ఏకైక దేవుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే నేను ఆరాధిస్తున్న యేసు మాత్రమే. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమకు నిదర్శనం ఎవరంటే యేసే. యేసు త్యాగానికి సూచన. ఒక మనిషికి ఆశించేగాని చేస్తాడు. యేసు అలాగ ఆశించకుండా మానవాళి దగ్గర నుంచి ఏం అడగలేదండి. విరిగి నలిగినటువంటి హృదయము, మలినమైన మన బ్రతుకులు బాగు చేయడానికి యేసు 2026 సంవత్సరాలకు పూర్వము మన కొరకు వచ్చారు. అంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎన్నెన్నో కార్యాలు చేశాడు. చెవిటి వారిని వినుటకును, చూపు లేని వారికి చూపును, అంగవైకల్యం కలిగిన వారిని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రదాత ఎవరైనా ఉన్నారంటే నిన్ను ఆరాధిస్తున్నటువంటి యేసు మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచితే సహోదరులారా మేలు జరుగుతుంది. మీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. మీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది. అన్నిటికంటే మీ జీవితంలో సమాధానము ఉంటుంది. దేవుడు సమాధానమునకు కర్త. ఆ కర్తను మిమ్మల్ని పరిచయం చేయడానికి విశాఖపట్నం నుండి అరకు వ్యాలీకి వచ్చాము. ఆయన ప్రేమ ఎంత విశాలమైనదో చూడండి, ఎంత గొప్పదో చూడండి. మీ దగ్గర ఏది ఆశించినటువంటి ప్రేమ. మీ జీవితాలు బాగుపడాలని, మీ హృదయాలు నెమ్మది పొందాలని, మీ కుటుంబాల్లో నెమ్మది పొందాలని యేసు ఆశించి ఇంత దూరము తన బిడ్డలు పంపించారు. చూడండి, మండుటెండల్లో వచ్చి మేము అంత దూరం చదువు చెప్తున్నామయ్యా అంటే మీరు మావలే సమాధానం పొందుకోవాలని, మీరు మావలే పాపక్షమాపణ పొందుకోవాలని. పాపక్షమాపణ లేదే స్వర్గంలోనికి ఎవరు వెళ్ళలేరు. పూర్వీకులు చెప్పేవారండి, ఉట్టికెక్కనము స్వర్గానికి ఎక్కిందని. ఉట్టే ఎక్కలేనటువంటి వాడట స్వర్గానికి ఎలాగెళ్తాడు? అలాగే ఇక్కడ పాపక్షమాపణ లేకపోతే స్వర్గలోకంలోనికి దారి మూయబడి ఉంటుంది. ఆ దారి తీయాలి, దాంట్లో ప్రవేశించాలి అంటే క్రీస్తుని అంగీకరించండి. క్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే ప్రేమ స్వరూపి. దేవుడి మాటలు దీవించునుగాక.